హాయ్! వెల్కమ్ టు ట్రెండీ ట్రెడిషనల్స్. గజ్జల పాకుతో చక్కెర పొంగలి. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది చల్లారే కొద్దీ పాకాన్ని పీల్చుకొని మరింత రుచిగా అవుతుంది. మరెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూద్దామా? ఒక కప్పు పెసరపప్పును కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. కుక్కర్లో ఒక కప్పు బియ్యము, మనం ఇందాక వేయించి పెట్టుకున్న ఒక కప్పు పెసరపప్పును వేసి నీటితో బాగా కడగాలి. కడిగిన తర్వాత ఇందులో 2 కప్పుల పాలు, 4 కప్పుల నీరు పోసి ఉడికించుకోవాలి. మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే చక్కగా సరిపోతుంది. రెండు స్పూన్ల నేతిలో జీడిపప్పు వేసి వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. బాణలిలో 1.5 కప్పు బెల్లం, 1.5 కప్పు చక్కెర, 1 కప్పు నీరు వేసి చక్కెర బెల్లం కరిగి గజ్జల పాకు వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. గజ్జల పాకం అంటే తీగ పాకం కన్నా ముందే వస్తుంది. బెల్లం చక్కెర కరిగాక పాకు బుసబుసా పొంగుతూ గజ్జలు గజ్జలుగా వస్తుంది. అదే గజ్జల పాకం. ఇదిగో గజ్జల పాకు వచ్చింది. ఇప్పుడు దీనిలో 1 కప్పు నెయ్యి, 1 కప్పు కొబ్బరి తురుము, ఉడికించిన బియ్యం పెసరపప్పు మిశ్రమం వేసి కాసేపు కలపాలి. దీనిని 1-2 నిమిషాలు మాత్రమే ఉడికించాలి, ఎక్కువ ఉడికించకూడదు. చివరన వేయించిన జీడిపప్పు వేయాలి. ఈ చక్కెర పొంగలి వేడిగా తిన్నా బాగుంటుంది, కానీ 3-4 గంటల తర్వాత తింటే మరింత బాగుంటుంది. మరెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి చూడండి. మీరు కూడా ఇదే మాట చెప్తారు.